సంజయ్ అంతా రాజా సింగ్ ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యి అల్లు అర్జున్ కి మద్దతుగా ఉన్నారు. ఇదే అంశం 4 రోజుల క్రితం ఒకటి జరిగింది. మోహన్ బాబు దాడి చేశారు ఒక జర్నలిస్ట్ పై, సేమ్ సెక్షన్ ఎవరు రియాక్ట్ కాలేదు. ఆ జర్నలిస్ట్ పై దాడి చేసిన విషయానికి సంబంధించి ఎవరు కాలేదు. అంటే అల్లు అర్జున్ అనగానే మరి ఎందుకు పొలిటీషియన్లకు ఇంత ఉత్సాహం వచ్చిందో, ఇంత రియాక్షన్ వచ్చిందో మనకు తెలియదు. కానీ అభిమానులు ఓట్ల కౌంటింగ్, మీడియా కూడా చాలా కీలకం ఉంది. మీడియా అనేది 4th స్టేట్ గా మీడియాకు ఒక గుర్తింపు ఉంది సొసైటీలో. అయినప్పటికీ దానిపై ఎవరు రియాక్ట్ కాకపోవడం కొంత నిజంగా కూడా పొలిటీషియన్లు కూడా ఇది ఆలోచించుకోవాలి. దెబ్బతిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని కనీసం తినడానికి కూడా వీళ్ళు సర్జరీ జరుగుతుంది అతనికి. ఆ పొజిషన్ లో ఉన్నప్పటికీ పరామర్శించిన దాఖలాలు లేవు. అతని గురించి స్పందించిన వాళ్ళు లేరు. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మన సెలబ్రిటీయా, క్రేజా, వాళ్ళ అభిమానులు ఓటర్లుగా చూస్తున్నారా వీళ్ళు? ఆ ఓట్ల కోసమే ఇదంతా. కళ్యాణ్ బీయింగ్ అన్ ఇన్పుట్ ఎడిటర్, ఈ విషయంలో తెలంగాణ ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు సో అల్లు అర్జున్ తరపే విన్నది, అల్లు అర్జున్ వర్షన్ ని కూడా వింది. అండ్ మీరు అన్నట్లుగా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్ ఇచ్చినటువంటి వాదనలను కూడా పరిగణలోకి తీసుకుని ఆయన లాజిక్ ని కూడా కన్సిడర్ చేసిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉండదు? అల్లు అర్జున్ న్యాయవాది అభ్యర్థి వాదనల తర్వాత కూడా జడ్జి చాలా కీలక కామెంట్లు చేశారు. గతంలో వచ్చిన పలు జడ్జిమెంట్ల ప్రకారం అల్లు అర్జున్ రిలీజ్ చేస్తే మీకున్న ఇబ్బంది ఏంటి అంటే ప్రభుత్వ తరఫు అడ్వకేట్ ప్రశ్నించారు హైకోర్టు జడ్జి. ఆల్రెడీ రిమైండ్ అయ్యాక ముందస్తు బెయిల్ క్వాష్ వర్తించమంటూ ప్రభుత్వ న్యాయవాది వాదించినప్పటికీ వినిపించుకోండి అన్నప్పటికీ అసలు ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటి అంటూ జడ్జి ప్రశ్నించడం కొంచెం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అల్లు అర్జున్ పారిపోయే వ్యక్తి కాదు, దేశం విడిచి పారిపోడు. ఈ కేసులో నేరుగా ఆయన ఇంటెన్షన్ అంటే సునీల్ ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి వాళ్ళు పెట్టిన సెక్షన్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇది నాన్ ఇంటెన్షనల్ గా జరిగింది. అది నేను అనేది ఏంటంటే ఇంటెన్షన్ గా అక్కడ ఎవరినైనా ఏమైనా చెయ్యాలనుకుని అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ శిక్షార్హుడే. కానీ అన్ఇంటెన్షనల్ అతను అక్కడ ఉన్నాడు కాబట్టి కేసు పెడతామంటే అప్పుడు చంద్రబాబు పై పెట్టాలి, ఇప్పుడు పోలీసులపై పెట్టాలి అనేది నిరంజన్ రెడ్డి వాదనగా ఉంది. లాజికల్ కాబట్టి ఖచ్చితంగా దాంతో హైకోర్టు కూడా ఏకీభవించింది.